తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు కావాల్సిన పూర్తి తోడ్పాటును అందిస్తామని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మీ పరిపాలన ప్రజారంజకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్న, ప్రజాసేవ చేసే దిశగా మీ భవిష్యత్తు విజయవంతం కావాలంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని డిప్యూటీ సీఎం మంత్రులకు చిరంజీవి విశేష చెబుతూ ట్వీట్ చేశారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాల్లో గౌరవిస్తామని, సార్థకతను కల్పించాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలతో కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని, బానిసత్వపు సంఖ్యలు బద్దలయ్యని చెప్పారు. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు ఆయన. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా పెరుగుతుందని, పేదల ముఖాల్లో వెలుగులు వెల్లువిరిస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ హయాంలో ప్రజా హక్కుల రెక్కలు విచ్చుకుంటాయని, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తానంటూ ఇది మీ రేవంత్ ఇస్తున్న మాట అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.